ఆశ్చర్యము, మహాద్భుతము మా అనుచరులు తెలిపారు. నీరు చిమ్ము యంత్రమట, నిప్పుతో అవసరము లేని దీపమట, కనివిని ఎరుగని మహాద్భుతాలెన్నో తమ వద్ద ఉన్నాయట. అంతేకాదు ప్రభు, కదిలే బొమ్మలతో కనిపించే టీవీలు, ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మాట్లాడగల టెలిఫోన్లు, ఇంకా చాలా చాలా వింతలున్నాయి మా కాలంలో. ఇంతటి ఉపయోగకరమైన వస్తు సముదాయము గల మీ దేశానికి ప్రభువులెవరో? మాకు ప్రభువులు లేరు మహాప్రభు. మా కాలంలో ప్రజలే ప్రభువులు. ఎన్నికల్లో గెలిచిన వారికి పదవినప్ప చెప్తాం. బళా, ఎంతటి చిత్రము! రాచరికము లేని రాజ్యమా? ప్రజలే ప్రభువులా? కాలవైపరీత్యం. జయము జయము మహారాజులకు. ఏమిటి విశేషాలు? రేపటి మన సభకు శతగండ పెండేర గ్రహీతలు, కవిశార్దూల బిరుదాంకితులు అయిన శ్రీ నరసకవి గారు ఏం చేయనున్నారు ప్రభు? నరసకవి గారు రానున్నారా? హత విధి. రేపటితో నిత్య శోభితమైన విజయనగర సాహితీ వైభవానికి తెరబడనున్నది కాబోలు. అదేమిటి ప్రభు? అష్టదిగ్గజములకే ఒక క్లిష్ట పరిస్థితి. ఆ నరసకవి ఎంతటి పండితోత్తముడైనా అర్థం చెప్పలేనంతటి జటిలమైన కవిత్వము చెప్పగలిగిన దిట్ట. నరసకవి అంతటి ఉద్దండుడా? అతడు నరసకవో నసకవో ఏమైనా ఆ కవీశ్వరుడు ఇప్పటికీ 6 రాజ్యాలలో కవులను ఓడించగలిగాడంటే రేపటి మన సభలో మీకా భయం అక్కర్లేదు ప్రభు. రేపటి మన సభలో ఆ నరసకవికి పరాభవం తప్పదు. చరిత్రలో విజయనగర సాహితీ వైభవానికి తిరుగులేదు. విరూపాక్షుడి దయ వల్ల, మీ నోటి చల వల్ల అదే నిజంగా జరిగితే మేము మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరవు నీవు? కొత్త చిలికెత్తాను. మహారాణి వారికి ఫ్రూట్స్ తీసుకెడుతున్నాను. అంటే ఫ్రూట్స్ అనగా ఫలములు. అచ్చ సంస్కృతమున ఫలములనే ఫ్రూట్స్ అందరు. ఇవిగో వెళ్ళుము వెళ్ళుము. ఏమి ఆ నవ్వులు? మహారాణి వారు వేచి ఉన్నారు, త్వరగా వెళ్ళండి. మాధవి, ఎవరు నీవు? నీ నాథుణ్ణి. అయ్యో, ఇటు రండు. ఏలా ఇచ్చటికి వచ్చి తిరి? ఆ రోజు నాకు తెలియకుండా జరిగిన శోభనం నాలో ఏవో తెలియని కోరికలు రేపింది మాధవి. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే ఈ వేషం కట్టొచ్చాను. బాగుందే బాగుందే బాగుందే. రాణివాసంలోనికి పురుషులు ప్రవేశించడం ఎంత ప్రమాదమో ఎరుగుదురా? భటులు మిమ్మల్ని పసిగట్టిన ఎడల ప్రాణములకే అపాయము. ప్రాణాలు పోయినా సరే నిన్ను వదిలి ఉండలేను మాధవి. రేపు సాయంకాలం తుంగభద్ర ఒడ్డున కలిసిదను. తక్షణమే వెళ్ళిపోండు. కాసేపుండు. అబ్బా రండు. ఆగండి ఆగండి ఆగండి. ఫ్రూట్స్ తీసుకు వెళుతుంటివేమి? మహారాణి వారు ఫ్రూట్స్ వద్దనినారు, స్వీట్స్ కావాలని అన్నారు. స్వీట్స్ అనగా? ఫ్రూట్స్ అనగా ఫలములు, స్వీట్స్ అనగా కాయలు అని అర్థం. సంస్కృతమున. మాధవి, రేపు నేను సంతకు వెళ్తుంటుని, నీకేం కావాలేను? మంచి గాజులు తీసుకురా. త్వరగా రమ్ము. నాకు చుట్టలు కట్ట. చుట్టలు కట్ట? అదే బట్టలు పెట్టి. సంస్కృతమున సంస్కృతమున. భావ భవభోగ సత్కళా భావములను, భావ భవభోగ సత్కళా భావములను, భావ భవభోగ సత్కళా భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం వ్యర్థం కవి గారు. మీరది మాని అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి దాన పప్ప ఉప్ప. బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదిగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు. ఆ ప్రజలకు పాలిచ్చేవి ఏవి ఆలోచించండి. ఆవులు, గేదెలు, ఇంకా ఇంకా మేకలు. కరెక్ట్. ఆ మేకలకి ఏముంటాయి? తోకలు. పర్ఫెక్ట్. ఇంకా గుద్దేయండి, గెలుపు మీదే. నరసకవి గారు, మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరదలామలకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. చెప్పండి, పరిష్కరిస్తాం. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేక తోక మేక. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి.
మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే. ఇంకొకసారి పద్యాన్ని వింటానంటాం సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవిగారు. అందున తమరు అవధానులు. ప్రభువులకు జయం. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. జయమైనా పరాజయమైనా మీరు మా ఆస్థానానికి విచ్చేసిన కవీశ్వరుడు. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కృష్ణకుమార, నిన్న మీరు చెప్పిన జోస్యము నిజమైనది. రామకృష్ణ కవి గెలుపులో మీ బాధ్యత ఎంతున్నదో మేము గుర్తించాం. మేము ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? మన కాలానికి. ఏడు 87 89 90 91 92 సార్ ఇదేంటి సార్ ఆగడం లేదు? 96 ఆపండి సార్, ఆపండి సార్, ఆగడం లేదు సార్, ఆపండి సార్, ఆపండి సార్. సంవత్సరానికి వచ్చామన్నమాట. అంటే మనం భవిష్యత్తులోకి వచ్చేసామా సార్? అవును సార్, ఇదేం టైం మిషన్ సార్. అయినా నా టైం బాగుండక ఇందులో దూరాను నేను. ఇదేదో ఎడార్లాగా ఉంది, అసలు మనుషులే కనిపించడం లేదు. ఏంటది? ఏదైనా ఫ్యాక్టరీయా? కాదు, ఏదో ఊర్లో ఉంది. సార్ ఇదేమిటి సార్, ఒళ్ళంతా మంటలు పుడుతుంది. అవును, నాకు అలాగే ఉంది. మనల్ని పిలుస్తున్నాడు. ఇటు పరిగెట్టండి, పదండి, త్వరగా రండి, కమ్ క్విక్, కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. రండి రండి. మీరెవరు సార్? నేను ఇక్కడ చీఫ్ సైంటిస్ట్ ని. మీ టైం మిషన్ చెడిపోయి మీరు ఇక్కడికి వచ్చారని మా కంట్రోల్ రూమ్ లో తెలిసింది. అదృష్టవంతులు ఊరికి దగ్గరగానే ల్యాండ్ అయ్యారు. అదే దూరం అయి ఉంటే చాలా ప్రమాదం. సారీ బాబలేడు సార్. ముందు మీరు రండి, నేను చెప్తాను. మేమెవరో మీకు తెలుసా? మీ తర్వాత కాలం వాడం కదా, మీరెవరో మాకు తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా ఊరు వెళ్తున్నాం. మీ ఊరా? ఇటా? చూసి, 3వ ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబులు పడి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నాశనం అయిపోయాయి. అందులోంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ యుద్ధం ప్రతిఫలమే మొత్తం అంతా రేడియేషన్. ఈ బొబ్బలు ఉన్నాయి చూడండి, ఇది ఆ రేడియేషన్ మూలంగానే. ఈ వాతావరణంలో మీరు ఎలా బ్రతకగలరు? అందుకేగా యుద్ధం తర్వాత అందరం ఇళ్ళని భూగర్భంలో కట్టుకున్నాం. అలా అలా అండర్ గ్రౌండ్ లోనే ఊళ్ళు పెరిగాయి. అంటే మా మిగతా లైఫ్ అంతా పాతాళంలోనే ఉండిపోవాలా సార్? సార్ ఒళ్ళంతా మంటలు ఎక్కువైపోయినాయి సార్. కాస్త ఓపిక పట్టండి, మనం యాంటీ రేడియేషన్ సెల్లో ఈ బొబ్బలను తీయించేద్దాం. డోంట్ వరీ, రండి ప్లీజ్. ఇదే మా యాంటీ రేడియేషన్ సెల్. దాన్ని ముట్టుకోదు, కాస్త దూరంగా ఉండండి. మీరు రండి సార్, ఇక్కడే ఉండండి. రండి రండి రండి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? 5 స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే, మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి. లేకపోతే చిన్న డేంజర్ ఉంది. డేంజరా? ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్
8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మ బాబాయ్, ఊరుకో. మీ పేర్లు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరవచ్చు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారు అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే. మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే. అలాగే అలాగే అంటూ అక్కడే కూర్చోక 1 గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట, కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టరండి. అలాగే. నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళాం తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టపీమని సౌండ్గా మారి మా స్పీకర్లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఏమంటే తిట్టుకోకూడదా? అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఇదేమిటి బెల్ట్లో నుంచి సౌండ్ వస్తుంది? దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ బెడ్లో నుంచి వస్తుంది. అరే, నా బెడ్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి కానీ ఈ గంట కొట్టుడు వ్యవహారం ఏమిటి సార్? అయ్యా, సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు. మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు విని తీరాలి.